హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్య, ఎక్కడికి వెళ్ళావురా? నేను పని మీద బయటికి వెళ్ళాను బామ్మ అని దివ్య వైపు చూశాడు. అప్పటికే దివ్య తలదించుకుంది. రే, నువ్వేం మాట్లాడాలి అనుకున్నా ఇప్పుడు కాదు, ముందు ఇద్దరు భోజనం చేయండి, అప్పుడు మాట్లాడుకుందురు. దివ్య, స్నానం చేయి. సూర్య, నువ్వు కూడా స్నానం చేసిరా అని బ్రహ్మరంభ గారు అనగానే సూర్య తన రూమ్కి వెళ్ళాడు. భోజనం చేసి దివ్య రూమ్కి వచ్చాడు. సూర్య బయట లాన్లో కూర్చొని ఉంది. దివ్య నేరుగా ఆమె ఎదురుగా నిలబడ్డాడు. కంగారుగా తన కంట్లో కన్నీరు తుడుచుకుంది. ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడైనా నన్ను క్షమించరా? ఏడుస్తూ సూర్య కాళ్ళు పట్టుకుంది. కంగారుగా చూశాడు సూర్య. వెంటనే ఆమెకి దూరం జరిగి, ఏ, నాకు కోపం రప్పించకు, ముందు పైకి లే అన్నాడు. ఏడుస్తూ పైకి లేచింది. క్షమించే ముందు నిన్ను ఒకటి అడుగుతాను, నేను చెప్పింది చేస్తావా? సూటిగా అడిగాడు. ఏంటండి? నేనంటే ఇష్టం కదా నీకు? ఇష్టం కాదండి, పిచ్చి ప్రేమ అంది. యాక్సిడెంట్లో నీ తప్పు లేదు, కానీ మీ అన్నయ్య అన్నీ తెలిసి నా దగ్గర నిజం దాచాడు. అందుకే నేను నా బిడ్డ కావాలంటే నువ్వు మీ అన్నయ్యకి దూరంగా ఉండాలి. ఏంటండి మీరు అనేది? నువ్వు నీ పుట్టింటికి దూరం అవ్వాలి. అవుతావా? దివ్య షాక్గా చూసింది. నాకు నా బిడ్డ కావాలి దివ్య. అంతేకాదు, బిడ్డకి తల్లిదండ్రుల ప్రేమ చాలా ముఖ్యం. అందుకే నా బిడ్డ కోసం నువ్వు మీ అన్నయ్యని వదులుకోవాలి. వదులుకుంటావా? ఏమండి, నాకు సాగతీయటం వద్దు దివ్య, ప్లీజ్ చెప్పు. ఊపిరాడలేదు దివ్యకి. కానీ తన బిడ్డ కోసం ఆలోచించి సూర్యవైపు కంటనిండా నీళ్లతో చూసి, వదులుకుంటానండి. చూడు, నా నిర్ణయం నీకు కష్టంగా అనిపించినా సరే, మీ అన్నయ్య చేసిన పనికి నేను క్షమించలేను దివ్య. అలా అని ఏ తప్పు లేని నిన్ను ద్వేషించలేను. చెప్పాల్సింది చెప్పాను. లేదు, నాకు మా అన్నయ్య ముఖ్యం అంటావా? బిడ్డను నాకు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకో అని సూర్య అనగానే దివ్య మాట్లాడలేదు. అందరూ నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళే. ప్రాణంగా నమ్మిన స్నేహితుడు చెల్లి కాపురం నాశనం అవుతుంది అని మా అమ్మ చావు కోసం నాకు చెప్పలేదు. కట్టుకున్న భార్య నిజం తెలిసాక అన్నయ్య మాటలు విని సూర్య మాటలు పూర్తి కాలేదు. కోపంగా దివ్య సూర్య షర్ట్ కాలర్ పట్టుకొని, మా అన్నయ్య తప్పు ఉంది, ఒప్పుకుంటాను, అంతేకాని నా తప్పు ఉందంటే మాత్రం అసలు ఊరుకోను. నీకోసం మా అన్నయ్య ఆలోచించి నిజం చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే ఎక్కడ నువ్వు ఒంటరివాడివి అవుతావని. అంతేకాని స్వార్థం కోసం కాదు. మా అన్నయ్య నిన్ను వెన్నుపోటు పొడవలేదు సూర్య. ఇందు చేసిన పనికి 4లో తల ఎత్తుకోలేక ఆ టైంలో నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయ్యావు. అందులోనూ అత్తమ్మ చనిపోయింది నా వల్ల అని తెలిస్తే నువ్వు ఎక్కడ సూసైడ్ చేసుకుంటావు అని చెప్పలేదు. అందుకే కదా నీకోసం నేను విజయ్ని లవ్ చేస్తున్నానని తెలిసి కూడా నిన్ను నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? చేసిన తప్పుని కనీసం ఈ రకంగా అయినా సరిదిద్దుకోవాలని. మరి పెళ్ళయ్యాక అయినా నిజం చెప్పాలి కదా. అంటే ఏం చేయను? ఎక్కడ నా సంసారం నాశనం అవుతుంది అని ఒక అన్నయ్యగా ఆలోచించి చెప్పలేదు సూర్యగారు. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. వదులుకుంటాను, మీకోసం మా అన్నయ్యని వదులుకుంటాను. మరి మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? మాట్లాడండి సూర్య. యాక్సెప్ట్ చేస్తాను కాబట్టే నువ్వు ఇంకా నా ఎదురుగా నిలబడి ఉన్నావు. లేదంటే నిన్ను ఎప్పుడు చంపేసేవాడిని. అన్నయ్య కోసం బాగానే వెనకేసుకొస్తున్నావు. కానీ ఇప్పుడు నీ కన్నీరు బాధని, ఎమోషనల్ మాటలు విని మీ అన్నయ్యని క్షమిస్తాను అని అనుకోకు. నిన్ను మీ అన్నయ్య దగ్గరికి పంపిస్తాను అని అనుకోకు. అర్థమైందా అని సూర్య అనగానే దివ్య తలాడించి సూర్య షర్ట్ కాలర్ వదిలి ఏదో తాను బాధపడి బెడ్ మీద పడుకుంది. ఆ మాటలు అన్నీ విన్న బ్రహ్మరాంబ గారు బాధపడ్డారు. వెంటనే క్షమించాలంటే కష్టమే. ఆ వినోద్ విషయంలో వీడు ఇలా ఉండటం తప్పులేదు. ఒక అన్నయ్య ఫ్రెండ్గా
రెండింటిలో న్యాయం చేయాలని చూశాడు. కానీ పరిస్థితి తారుమారయ్యింది. అనుకొని తన రూమ్‌కి వెళ్ళింది. నీరసంగా ఉండటంతో తొందరగా మెలకువ రాలేదు దివ్యకి. టైం 8 అవుతుండగా మెలకువ వచ్చింది దివ్యకి. నీరసంగా పైకి లేచి కూర్చొని రాత్రి తనకి సూర్యకి మధ్యన జరిగిన మాటల యుద్ధం తలుచుకొని బాధపడింది. వైబ్రేట్ అవుతున్న ఫోన్ కేసి చూసింది. వినోద్ దగ్గర నుంచి ఫోన్ రావటం చూసి బాధపడింది. కానీ చివరిసారిగా తన అన్నయ్యతో మాట్లాడాలని లిఫ్ట్ చేసింది. హలో అన్నయ్య. దివ్య. ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులు ఫోన్ చేశాను, అసలు ఆన్సర్ చేయవు ఏంటి? మా నువ్వెలా ఉన్నావు ఏంట్రా అని కంగారుగా చెప్పు మా. అసలు సూర్య ఎలా ఉన్నారు? వాడు నిన్ను క్షమించాడా లేదా? ఒక్కటి కాదు ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్నయ్య నీకో మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఆఫీస్కి అని రెడీ అయిన సూర్య దివ్య మాటలు విని డోర్ దగ్గర ఆగాడు. ఏంటిమ్మా, ఇప్పటి వరకు నువ్వు నా కోసం చాలా చేశావన్నయ్య. నీలాంటి అన్నయ్య ఎవరూ ఉండరు. నువ్వు అనుకున్నట్టు నేను ఇక్కడ ఆయనతో చాలా సంతోషంగా ఉన్నాను. అంతేకాదు ఆయన నన్ను క్షమించారు అన్నయ్య. ఈయన బిజినెస్ వేరే కంట్రీలో స్టార్ట్ చేశారు అన్నయ్య. ఈరోజు మా ప్రయాణం ఈరోజే మా ప్రయాణం. నేను మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తానో తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండండి అన్నయ్య. వదినని సనీని అడిగానని చెప్పు అన్నయ్య. ఆయన ఈరోజు వెళ్తున్నాం. నీ మీద ఆయన ఇంకా కోపంగా ఉన్నారు అన్నయ్య. ఆ కోపం తగ్గగానే నేను ఆయన ఏదో ఒకరోజు ఇంటికి వస్తాం. సరే అన్నయ్య, ఉంటాను. జాగ్రత్తగా. వీలు కుదిరినప్పుడు నేను ఫోన్ చేస్తాను అంటే ఇక్కడ ఆఫీస్ పనులు నాకు కొన్ని అప్పచెప్పారు అన్నయ్య. ఖాళీ అవ్వగానే ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేసి వెక్కి వెక్కి ఏడ్చి ఫోన్లో ఉన్న సిమ్ తీసి బయటికి విసిరి బెడ్ మీద కూర్చుంది. అదంతా చూసిన సూర్య కామ్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రోజులు గడిచే కొద్దీ దివ్యకి వాంతులు ఎక్కువవుతున్నాయి. ఇటు వినోద్ దివ్యపై బెంగతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఎంత కాదన్నా తోడబుట్టిన చెల్లెలు కదా, ఎలా ఉంటుందో ఏంటో అని అతని ప్రాణం కొట్టుమిట్లాడుతుంది. టాబ్లెట్ వేసుకొని మత్తుగా నిద్రపోయింది దివ్య. బ్రహ్మరంభ గారు హాల్లో కూర్చుని పనివాళ్ళ చేత పని చేస్తున్నారు. ఆ రోజు ఆఫీస్ నుంచి ఎర్లీగానే వచ్చాడు సూర్య. నాన్న, ఇప్పుడేనా రావటం? అవును అమ్మమ్మ, నీరసంగా ఉంది. కాస్త కాఫీ పంపించు అని వాటర్ తాగి తన రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. దివ్యను చూసి షాక్ అయ్యాడు. దివ్య సూర్యకి రూమ్లోకి రాదు, కింద రూమ్లోనే ఉంటుంది. సూర్య బాగా గుర్తు రావడంతో అతను పడుకున్న ప్లేస్లో పడుకుంది దివ్య.